తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగమన్నారు మాజీ మంత్రి టీడీపీ ఉపాధ్యక్షులు రావు వెంకట సుజయ్ కృష్ణరంగారావు. టీడీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అధికారంతో పాటు పార్టీని సమాంతరంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మంత్రులు నేతలపై ఉందన్నారు. మంత్రులతో పాటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు సరిసమానమైన గౌరవం దక్కాలన్నారు. టీడీపీ కార్యకర్తల గత ప్రభుత్వ పాలనలో కష్టాలు అనుభవించారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో విజయ ఫలాలు తప్పక అందుతాయన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టపడిన వారిని అక్కున చేర్చుకుంటారన్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన భాగమేనన్నారు. 3 పార్టీల నాయకులను, కార్యకర్తలను గౌరవించాలన్నారు. వైసీపీ నేతలకు వత్తాసు పలికే అధికారులను బదిలీ చేయాలన్నారు. కోట్లాది రూపాయలు సంపాదించున్నారు. దాని మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి అదంతా కూడా కక్కించకపోతే రేపు ఎమ్మెల్యేలుగా మీరు వాళ్ళతో పోటీ చేయలేరు. స్థానిక సంస్థల్లో వాళ్ళెవరూ కూడా పోటీ చేసే కాబట్టి దాని మీద చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను మళ్ళీ మాట్లాడాను. పాత వాసనలో ఉన్న అధికారులు ఎవరైనా సరే దయచేసి మన జిల్లా